అబ్బాయి చిన్నబ్బాయి 6th క్లాస్ శివరామకృష్ణ. నేను ఫైనాన్స్ బాబు కిరణ్, పాప స్వరూప, మరి కిరణ్ బిజినెస్. మీ పేరు నా పేరు కది చంద్రరామూర్తి. నేను గవర్నమెంట్ హై స్కూల్ సీతానగరంలో ఎన్ఎస్ టీచర్గా పనిచేస్తాను. గతంలో జగన్పేటలో పనిచేసేవాడిని. గురువు నుంచి నేను తామరాడు వచ్చి చదువుకున్నాను 8th to 10th. మా మిస్సెస్ పేరు వచ్చి విజయ, హౌస్ వైఫ్. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి పేరు లక్ష్మీ తేజస్వి, ఫస్ట్ క్లాస్ చదువుతుంది. చిన్న అమ్మాయి పేరు జయప్రణీత, 1.5 years. నేను చాలాసార్లు అనుకున్నాను, ఆల్రెడీ నేను హై స్కూల్ టీచర్గా 10 years సర్వీస్ కంప్లీట్ చేశాను. ఆల్రెడీ నేను ఈ గెట్ టుగెదర్ పార్టీలు అటెండ్ అయ్యి టీచర్గా సన్మానాలు కూడా పొందేశాను అనిపించేది. గతంలో ఉండడంతో ఇంటికి రావడం, 1 day Sunday ఉండడం, వెళ్ళిపోవడం అయ్యేది. ఎప్పుడు ఎవరు ఇనిషియేటివ్ తీసుకుంటారా, ఎప్పుడు జరుగుతుందా అని ఆతృత చూసాను. పేపర్లో చూస్తే 10th అయిపోయి 30 years 40 years వాళ్ళు కూడా గెట్ టుగెదర్ పెట్టుకుంటారు, మనకి ఎందుకు అవ్వట్లేదని మాత్రం బాధ చాలా ఉండేది. అది ఈరోజు ఈ విధంగా తిరిగి దీనికి కృషి చేసినందుకు మన ప్రసాద్ని, సూర్యప్రకాష్ని, మిగతా టీం అందరినీ కూడా హార్ట్ఫుల్గా అభినందిస్తున్నాను, కృతజ్ఞతలు కూడా. ఈరోజు ఎన్ని పనులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, వాతావరణం సహకరించకపోయినా, ఒక్కొక్కరు ఒక ఫీల్డ్లో చాలా దూరాల్లో సెటిల్ అయినా కానీ ఇవి ఇచ్చిన పిలుపు మేరకు అందరూ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు అందరినీ కలుసుకుంటే మళ్ళీ రోజులని గుర్తు వచ్చి ఒక రకంగా చెప్పాలంటే ఒళ్ళంతా పలకరిస్తున్నాం. చాలా హ్యాపీగా ఈ విధంగా గెట్ టుగెదర్ ఏర్పాటు చేసినందుకు థ్యాంక్స్. అయితే నాదొక చిన్న సజెషను, ఈ కలుసుకుని మళ్ళీ వెంటనే మర్చిపోకుండా వీలైనప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఫ్యామిలీతో కలవడం కానీ, ఇప్పుడు కలిసిన ఈ రిలేషన్ సందర్భంలో మీ ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు మీ క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్ టచ్లో ఉంచుకోండి. ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు అంటే సలహా మాత్రమే, వీలైనంత వరకు పిలుస్తూ ఉంటే మాత్రం ఈ ఫ్రెండ్షిప్ అనేది ఎండ్ అవ్వకుండా మళ్ళీ తరచుగా కలుసుకోవడానికి, గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుందని ఒక చిన్న సూచన చేస్తున్నాను. పాటిస్తే మంచిది. మా ఆవిడ పేరు సుహాసిని. నాకు బాబు, పాప, బాబు పెద్దోడు. కష్టంతా కాశీరాజు, పాప పేరు చరిష్మ. నేను వ్యవసాయం చేస్తున్నాను. నా పేరు వచ్చి కాతి డేస్ అండి, మాది రామచంద్రపురం. నేను లోకల్లోనే ఉంటాను. నేను వచ్చి పాస్టర్గా చేస్తున్నానండి. నా వైఫ్ పేరు వచ్చి లక్ష్మి. ప్రభులోకి వచ్చిన తర్వాత ఆవిడ పేరు గ్రేస్గా మార్చడం జరిగింది. నాకు 3 బాబులండి. పెద్ద బాబు 3rd class చదువుతున్నాడండి. రెండో వాడు LKG చదువుతున్నాడు. 3వ సంవత్సరాలు 1.5 years అండి. నేను వచ్చి పాస్టర్గా చేస్తున్నాను, టైలరింగ్ కూడా చేస్తున్నాను. అయితే 23 సంవత్సరాల తర్వాత మనందరం ఈ విధంగా కలుసుకోవడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే గతంలో చాలా మందికి ఈ విధంగా కలుసుకొని హ్యాపీగా వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని షేర్ చేసుకున్నారు. మనకి ఇలాంటి అవకాశం వస్తే బాగుంటే నేను అనుకున్నాను. మరి ఈరోజు ఈ విధంగా కలుసుకోవడానికి నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే చాలామంది వాళ్ళైతే గుర్తుపట్టలేకపోతున్నాం, సంతోషిస్తున్నాను. మరి నేను మీ అందరి ఒప్పుకున్నానండి. మీ అందరి గురించి సినిమా పాటలకు కానీ వీటన్నిటికి దూరంగా ఉన్నానండి. అంటే నా కోసం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకున్నందుకు సారీ సార్. ప్రస్తుతానికి అయితే ఫస్ట్ నా పేరు తీసుకోలేదు, ఎందుకంటే నేను 10th class చదవలేదు. 9th ఆపేసాను. అది ఎంతవరకు గుర్తుంది ఏదో నాకు తెలియదు. పక్కా తెలంగాణ కాబట్టి ఆంధ్రాకి వచ్చి సెటిల్ అయిపోతాం. మా వారు రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక అమ్మాయి ఎంటెక్ చేస్తుంది ఫస్ట్ ఇయర్, అబ్బాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చాడు అనుకున్నాడు. పేరు వంశీ. లే
సింగరేణిలో ఫోర్మెన్గా చేస్తున్నారు. మా అమ్మాయి హైదరాబాద్లో యూనివర్సిటీలో ఎంటెక్ చేస్తుంది ఉస్మానియా. మా అబ్బాయి కాకినాడ డిగ్రీ ఫస్ట్ ఇయర్. అయితే జాడ్యం మాత్రం నాకు ఫస్ట్ నుంచి కలుస్తూ ఉంది. ఎవరు లేకపోయినా మేమిద్దరం ఫోన్ నెంబర్లు ఎప్పుడు చిన్న ఫంక్షన్ అయినా మేము కలుసుకుంటాం, మాట్లాడుకుంటాం. మిగతా వాళ్ళు అయితే ఎవరు గుర్తులేరు. గుర్తు లేకపోవడం ఏం లేదు, చాలా వరకు మర్చిపోయాను. అయితే ఫస్ట్ చెప్తున్నా కదా, అమ్మాయిలు అయితే కొంతమంది వరకు గుర్తున్నారు. చూసిన తర్వాత కొంతమంది పేరు గుర్తొచ్చినాయి. ఇంకా చాలా చెప్పాలనుకున్నాను కానీ టెన్షన్ వచ్చేస్తుంది. ఇంకేంటి, ఒక 6-7 సంవత్సరాలు మేము ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోతాం. సామర్పట్లో ఉంటాం, అది కూడా చెప్పేస్తున్నాం ముందే. ఫస్ట్ అయితే నా పేరు లేదని నాకదే చెప్పినప్పుడు చెప్పలేదు ఫస్ట్. తర్వాత మాత్రం నీ పేరు అడిగాను, పిలవమన్నారు. 10th అవ్వకపోయినా ఏం కాదన్నారు. అంటే చాలా సంతోషం అనిపించింది. తను చాలా ఎక్సైట్మెంట్తో చెప్తున్నానమాట. ఎంతమంది కలుస్తున్నా రావాలి అనేటప్పటికి మా వారైతే వెంటనే ఎప్పుడైతే ప్రయాణం అన్నారు. నిన్నే వచ్చేసాను, నేను తిరువాడ వచ్చాను. నేను ఇంకా పొద్దుట ఇక్కడికి వచ్చాను. అది సంగతి. నా పేరు మంచి ఆనందరావు. మాది బూరిపూడి నుంచి తాండ్రోడ్ చూడారు. నేను వ్యవసాయం చేస్తున్నాను. మా మిసెస్ పేరు మణి, మా బాబు పేరు శివశంకర్ కౌశిక్, మా పాప పేరు సమీర. మా పాప ఎలక్ట్రిక్ చదువుతుంది, బాబు 6th క్లాస్ చదువుతుంది. ఓకే, నా పేరు మల్ల వెంకటరమణ. మా శ్రీమతి గారి పేరు మల్ల ఉమానాగమణి. నాకు 2 బాబులు ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు. నిజంగా ఈ ఫంక్షన్ గురించి దోరపేట ప్రసాదరాన్ని చాలా అభినందించాలి. ఎందుకంటే మేము 3-4 సిటీలు వేసినా మొత్తం ఆల్ క్రెడిట్ గోస్ టు దోరపేట ప్రసాదరావు. ఎందుకంటే చాలా కష్టపడి నెంబర్ సంపాదించాడు. తర్వాత నేను డబల్ పీజీ చేశాను, కానీ ఎవరో మ్యాథ్స్ అంత టచ్లో ఉండరు. కానీ 10th క్లాస్ బ్యాచ్ అనేసరికి 6 years మన లాంగ్ లైఫ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. 10th క్లాస్ బ్యాచ్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. ఈరోజు మీరందరినీ కూడా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఏలేశ్వరం ఎంపీయూపీ స్కూల్లో తెలుగు ఆచార్యుడిగా పనిచేస్తున్నాను. సుధాకర్ మాస్టర్ గారు నాకు బాగా తెలుసు. ఎందుకంటే సుధాకర్ మాస్టర్ గారికి మేము ఆర్పీ కింద వెళ్ళాం. అంటే మాస్టర్ గారికి ట్రైనింగ్ కూడా మేము వెళ్ళాం. అంటే మేము ఎంత అదృష్టం చూడండి. అంటే మాకు ఆ రోజు చాలా ఆనందం వేసింది. ఆర్పీ కింద వెళ్ళినప్పుడు మాస్టర్ గారి స్టూడెంట్గా నేను మాస్టర్ గారి ట్రైనింగ్ వెళ్ళినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. సార్ చాలా దీవించారు ఆ రోజు. నేను ఈ ప్రొఫెషన్లో చాలా ఆనందపడుతున్నాను. ఈ రోజున మమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం నేను చాలా ఆనందపడుతూ. మా పేరు సత్యనారాయణ, మా పెద్ద అబ్బాయి సాయితేజ, మా చిన్న బాబు వచ్చాడు. నాగదే ఫోన్ చేసి చెప్పగానే యాక్టివేట్ అయిపోయాను. తర్వాత ప్రసాదరావు మెసేజ్ పంపించగానే మళ్ళీ తిరిగి ప్రసాద్ ఫోన్ చేస్తాను. నా పేరు వీరేశ్వరయ్య, వ్యవసాయం చేస్తున్నాను. మా వైఫ్ చంద్రకళ, పాప బాబు. పాప ఏమో ఎల్కేజీ చదువుతుంది, బాబు ఇంకేజీ. అందరికీ నమస్కారం. నా పేరు ప్రజాగంగభవాని, మా వారి పేరు తుమ్మల వెంకటపప్పారు. మాకు 2 బాబులు. మా పెద్ద అబ్బాయి పేరు రామ్ లక్ష్మణ్, 2 బాబులు. 2 పాలిటెక్నిక్ చదువుతారు. చిన్నబాబు వచ్చాడు. మా వారు కోఆపరేటివ్ సొసైటీలో చేస్తారు. పెద్దప్పుడు నేను వ్యవసాయం చేస్తాను. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఏమో చిన్న అంటారు, అబ్బాయి పేరు పూర్తి పేరు ఉంది. 2 అబ్బాయి పేరు కూడా బాగా. నా భార్య పేరు రాజీ. నా పేరు రమేష్ అండి. తెలుగులో అయితే రమేష్ అంటారు, ఇంగ్లీష్లో అయితే రమేష్ మైకేల్, హిందీలో అయితే రమేష్ చోప్రా. నేను చేసి సెల్ఫ్ ఎంప్లాయిడ్. మా అమ్మాయి పేరు ఆష్మిత, ఫస్ట్ క్లాస్ చదువుతుంది. సామర్పేట. శ్రీనివాస్
మా మిస్సెస్ పేరు వెంకటశాంతి, మా అమ్మాయి ప్రణతి, శ్రీపతి పెద్దాపురం శవం. మా ఊరు ఎస్ఐ వెళ్ళింది సర్పంచ్, అది మా పాలకాపం పెట్టి నేను సర్పంచ్ కింద చేసి నేను యాక్ట్ చేస్తాను. మా మిస్సెస్ సొసైటీ డైరెక్టర్ని పోటీ చేయించాను, గెలిచాం. రాజకీయం అలా పాల్గొన్నాం. ఒక అబ్బాయి ఏమో నీలం పొందింది, కొట్టుకు తెలిసింది, నేను ఫైనాన్షియల్ చేస్తున్నాను. మా మిస్సెస్ పేరు నోకరత్నం, నాకు 2 బాబులు. పెద్ద అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు, సురేష్ కుమార్. చిన్న అబ్బాయి ప్రసాద్ 7th క్లాస్ చదువుతున్నాడు. నాకు మేనేజర్గా చేస్తున్నాను మిల్క్ డైరీ. చిన్న అబ్బాయి పేరు రాజా, పెద్ద అబ్బాయి పాలిటెక్నిక్ పూర్తయింది. బాబాయ్ అంటే సాగా ఎంతో దూరం నుంచి వచ్చారు అందులో. నా పేరు నాగలక్ష్మి, నా భర్త పేరు వెంకటనాథ్ సచ్చుడు. నాకు 2 బాబులు. పెద్ద అబ్బాయి పేరు దుర్గామణి, నేర్చుకుంటున్నాడు, ట్రైనింగ్కి వెళ్ళాడు భీమవరం. చిన్న అబ్బాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్. మేము వచ్చినాము బాబువారానికి. పాప ఫస్ట్ ఇయర్ చదువుతుంది, ఫస్ట్ ఇయర్ చదువుతుంది. బాబు ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఐశ్వర్య బాబు పేరు సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే, అందరికీ నమస్కారం. నా పేరు బస్సులేటి ఆంజనేయులు, మా మిస్సెస్ పేరు మాధవి, మా అబ్బాయి పేరు సందీప్, ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మా పాప పేరు సౌజన్య, 9th క్లాస్ చదువుతుంది. ప్రజెంట్ నేను కాకినాడలో ఉంటున్నాను, కార్ ట్రావెల్స్ పెట్టాను ఇక్కడ. నా పేరు బస్సులు వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, నేను బ్రదర్స్. ప్రస్తుతానికి నేను భీమవరం వెస్ట్కోట భీమవరం ఉంటున్నాను. మా మిస్సెస్ పేరు నాగలక్ష్మి, నాకు 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి మ్యారేజ్ చేసి మన ఫిబ్రవరిలో కావాలి చేసి, 2వ అమ్మాయి ఫస్ట్ చదువుతుంది రాజమండ్రి. నేను ట్రాన్స్పోర్ట్ డ్రైవర్గా చేస్తున్నాను. నాకు అందరికీ నమస్కారం. రామకృష్ణ పాటం చెట్టి, నేను చక్కపల్లి బిజినెస్ చేస్తున్నాను. నా పేరు రామకృష్ణ, మాది బూరుగుపూడి అండి. నేను జగన్పేటలో బిజినెస్ చేస్తున్నానండి, టెంపర్లో. మా మిస్సెస్ పేరు సూర్య, ఐపీఎస్. అంటే వంటగదిలో ఐపీఎస్ అంటే నాకు 2 అమ్మాయిలు. పెద్దమ్మ టీచర్ రాష్ట్రీయ చేస్తుంది, చిన్నమ్మాయి అగ్రికల్చర్ చేస్తాను. నాకు నేను స్నేహితులు అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడల్లా గుర్తొస్తూ ఉంటాను.